నమస్తే సార్. నీ పేరే? మత్స్యకార బాబు సార్. బాబు తానంగారు బాబు సార్. మత్స్యకార సంఘం పడింది సార్. డబ్బులు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. ఏ పేరేంటా? గిరి. అబ్బాయివే? ఇప్పుడు ఇద్దరు కలిసి ఏంటి ఈ అబ్బాయిని ఎందుకు నిలిపేసారు స్కూల్కి? సార్ ఒక్కటి యాడ్ చేయలేకపోతున్నాం సార్. నా పరిస్థితి చూసుకోలేక మా బాబాయ్ రోజులు అయిపోయినాయి ఇంకా మరాలి కదా. ఏం సార్ మంచి బంగారు చదువుకోమంటే చదువుకోవట్లేదు సార్. నా గురించి ఆలోచించి పైకి రావాలి కదా ఇది సార్. నాకు నేను చిన్న పిల్లాడు ఇప్పుడు సార్. ఎన్టీఆర్ వచ్చి శిలాపథం వేసాడు సార్. మా ఊర్లో 150 కాలనీ ఇచ్చారు సార్. అప్పుడు గాలి వాన కొట్టి తాటగిలి సార్ మా ఊర్లో అట్టున్నారు. కరాక ఉన్నారు సార్. కరాక నుంచి వచ్చినప్పుడు వేశారు సార్. మన మత్స్యకారులకి బాగా గ్రాండ్గా చేశారు సార్ ఎన్టీఆర్ రామారావు. ఇదంతా ఇచ్చింది రామారావు సార్. మా మత్స్యకారులకి చెడ్డుగాడ సార్. చెడ్డుగాడ బాగా నిర్మించారు. అది పాత పడిపోయింది సార్. పోయింది సార్. కళ నువ్వు దయచేసి మొత్తం అది కాదు సార్. అది ట్యాంక్ ఇచ్చారు. ఎవడే అమ్ముతున్నారు సార్. ఎవడే అమ్ముతున్నారు సార్. నేను అడిగేయాలి సార్. కొంటుండారు సార్. వచ్చేవాళ్ళు మేము మేము ఏ నుంచి చేస్తాము. ఇక్కడ తుమ్మలపేట బస్తీలో ఉండేవాళ్ళు అంతా వచ్చి కొనుక్కుని పోతారు సార్. ఏరే వాళ్ళు వస్తారు. కొంచెం ఎంత వస్తుందని ఒక ఎన్ని కేజీలు? ఒక 4 కేజీలు 5 కేజీలు వేసుకొచ్చుకుంటాము. అమ్ముకుంటాం. 10 రొయ్యలు చెరువు చేప సార్. చెరువు చేపలు ఎన్ని చెరువు చేపలు సార్. అయ్యి ఎన్ని చెరువులా? 3 చెరువులు ఉంది సార్. చెరువు సముద్రం లేదు సార్. ఈ గుంటలో సార్ ఇప్పుడు లేదు. 2 నెలల నుంచి లేదు సార్. ఇది గుంటలో చెరువులో వేస్తాము. ఇనాలో అది తెప్పించుకుంటాం. వేసుకుని అమ్ముకుంటాం సార్. ఒక సంవత్సరాన్ని పోయేది లేదు సార్. 2 నెలలు ఖాళీగా ఉన్నాము. ఆ 2 నెలలు ఖాళీ రాగా ఇది చెరువు చేపలు 4 కేజీలు 10 కేజీలు తెచ్చి అమ్ముకుంటున్నాము. మార్కెట్ అవుద్ది సార్. అదే సార్ నీడ ఉండాలా మాకు. మాకు అమ్మటానికి లేదు సార్. తాటకప్పు ఉంటే నీడ లేదు సార్. మాకు నీడ కావి సార్. సార్ ఈ చేపలు బాగుంటది. ఇది బాగుంటది సార్. టేస్ట్ బాగుంటాయి సార్. కట్ చేసేస్తారు. కటాయి ఇంట్లో కట్ చేస్తారు. ఇక్కడ కట్ చేస్తారు. మామూలుగా కట్ చేస్తారు. ఎంత వస్తుందమ్మా? అది 1.5 కేజీ సార్. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. ఓకే చూడు 10,000 ఇవ్వండి. కట్ చేస్తావా? నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నావు. మీ ఇంటికి? మా ఇంటికి తీసుకెళ్తాను సార్. మీ ఇంటికే కదా? మా ఇంటికి సార్. కట్ చేయి సార్. కట్ చేసుకుని పోదాము. కొంచెం మాట్లాడము తాత గురించి. రామ్మా నేను ఇస్తాను. కట్ చేయండి. చూడు మనిషికి ఒక 10,000 ఇవ్వండి. మనిషికి ఒక 10,000.
సార్ ఏంటో ఇంకేం చెప్పు. ఇప్పుడు మా ఇంటికి పోయి కూర వండుకొని అన్నం తిన్నాం సార్. కూర వండుకొని అన్నం తిన్నాం సార్. తినేసి కొంచెంసేపు వెళ్ళిపోయి ఉండి సార్ రండి సార్ కట్ చేసి వస్తాను సార్. మళ్ళీ వస్తా సార్. అయిపోయింది ఇది ఇచ్చామ్మా. ఇది అదే కుర్తాడు ఇది కుర్తుంది అదే అదే వారం పిన్ని అబ్బా సరే.